చూస్తున్నాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఎస్ స్టేడియం సిద్ధమైంది. వాటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు తలపనున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల క్రీడాకారులు కడప చేరుకున్నారు. స్టేడియంలో 10,000 మంది వరకు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజయవంతానికి వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన క్యూరేటర్ నాగమల్లయ్య నేతృత్వంలో కడప క్రికెట్ స్టేడియంలోని పిచ్లను రూపొందించారు. బ్యాట్స్మెన్లు నిలదొక్కుంటే వీటిపై పరుగుల వరద పారించవచ్చని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కడపలో నిర్వహించే మొత్తం 9 మ్యాచ్లలో 5 ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహించడం విశేషం. ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కడప స్టేడియాన్ని తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సుమారు 7 కోట్లు కేటాయించింది. వీటితో స్టేడియం ముఖద్వారం పనులు, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ల ఆధునీకరణ, ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు మ్యాచ్లు చక్కగా వీక్షించేందుకు గ్లాస్ వర్క్స్, కార్పొరేట్ బాక్స్లు, డగౌట్స్, సైడ్ స్క్రీన్స్ వంటివి సమకూర్చారు. మ్యాచ్ల విరామ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 17న సినీ గాయని సునీత ప్రత్యక్ష సంగీత ప్రదర్శన, 18న కృష్ణ చైతన్య ఇన్ఫ్యూజన్ బ్యాండ్, 19న బ్యాండ్ షహరీ లైవ్ ప్రదర్శన, 20న సినీ గాయని గీతా మాధురి ప్రత్యక్ష సంగీత ప్రదర్శన, 20న సింహ బ్యాండ్ లైవ్ కార్యక్రమాలు ఉంటాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మన కడపకి ఏపీఎల్ ఆడే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఐపీఎల్ రావడానికి ముఖ్య కారణం మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీఏ కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం చేస్తున్నాము. ఈ ఫ్లడ్ లైట్స్, ఈ గ్రౌండ్ ఇవన్నీ రావడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఇక్కడికి వచ్చింది. ఈ ఏపీఎల్ రావడానికి కారణం క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినట్టు కేసినేని చిన్ని గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు. వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీఎల్ని మరింత ముందుకు తీసుకునే విధంగా మీరందరి సహాయం సహకారం అవసరం. ఎందుకంటే మనము అక్కడ ఎక్కడెక్కడో ఆడుతున్నప్పుడు మనం లోకల్గా ఆడే క్రికెటర్లని మనం ఎంకరేజ్ చేస్తే మన ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్లని, మన తమిళనాడు కానీ ముంబై కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న మ్యాచ్లు, వాళ్ళు ఆడుతున్న తీరును చూస్తే వాళ్ళు బాగా ఎలివేట్ అవుతున్నారు. సో అక్కడ కూడా మన ఆంధ్ర కూడా అంత స్థాయికి ఎదగాలి, మన ఆంధ్రాలో కూడా ఆడాలి, ప్లేయర్లు ఇండియాకి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయబడింది. దాన్ని మరింత కింది వరకు తీసుకొని రావడానికి ఈరోజు కడప కూడా మన రాయలసీమలోని తలమానికంగా ఉండే కడపని కూడా ఎంచుకోబట్టే ఈరోజు మనం ఇంత మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనము ఏపీఎల్ నిర్వహించుకుంటున్నాం. మనం మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. రేపు మనము ఇనాగ్రేషన్ చేస్తున్నాము. రేపటి నుండి రేపు ఒక్కరోజు ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత రోజుకి 2 మ్యాచ్లు ఉంటాయి. అందరికీ మరీ ముఖ్యంగా ఈ కడప ప్రజలకు కానీ, ఇక్కడ చుట్టుపక్కల మన కడప జిల్లా వాళ్ళకి కానీ ప్రవేశం ఉచితం. రాబోయే కాలంలో మన సిఇఓ గారు, ఎంఎస్ గేమ్ క్రికెట్ ఆపరేషన్స్ ఎంఎస్ గారు ఉన్నారు, గ్యారీ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మనకి ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడే అవకాశం మన కడప జిల్లా ప్రజలు వీక్షించే విధంగా ఉండాలనేసి, మరింత మ్యాచ్లు ఇవ్వాలనేసి కోరుకుంటూ ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యోగానంద్, కడపలో ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు స్టేడియాన్ని ఎలా సిద్ధం చేశారు? ఇంద్రజ, మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఏపీఎల్ లీగ్ మ్యాచ్లు ఇవాళ నుంచి జరగబోతున్నాయి. ఇవాళ ఒక మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఉదయం 6:30 టాస్ వేయనున్నారు. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ విజయవాడ సన్ రైజర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ లో కూడా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ని జియో హాట్స్టార్ మరియు ఫ్యాన్ కోడ్ లో కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అయితే ఫ్రీ ఎంట్రీ స్టేడియంలోకి, అభిమానులకు ఉచితంగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి స్టేడియం మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. సో అంగరంగ వైభవం కూడా ఈ వారం జరగనుంది.
ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఏపీఎల్ ప్రారంభం కావడంతో రేపొద్దు నుంచి ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ లో కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిపే సత్తా ఉంది మాకు నిరూపించే విధంగా కూడా ఆ స్టేడియం తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడంతో అభిమానులకు కనుల విందుగా కూడా మ్యాచ్ చూడబోతున్నామని తెలిసింది. ముఖ్యంగా ఈ జియో హాట్స్టార్ లో కానీ ఫ్యాన్ కోర్ట్ లో కానీ మ్యాచ్ వీక్షించవచ్చు. సుమారుగా 9 మ్యాచ్లు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఇవన్నీ కూడా ఒకటి మధ్యాహ్నం 1:30కి సాయంత్రం మ్యాచ్ 6:30 ప్రారంభం కానుంది. ఇవన్నీ కూడా ఈ మ్యాచ్ అన్ని కూడా మనం హాట్స్టార్ కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. లేదంటే ఆ స్టేడియం వెళ్ళి కూడా ఈ మ్యాచ్లన్నీ చూడవచ్చు. ఇవాళ తన నేత్రగానంతో సింగర్ సునీత కూడా ఇవన్నీ కూడా అలరించనున్నారు. మొత్తానికి చూసుకుంటే కడప, మంగళగిరి, వైజాగ్ లో మ్యాచ్లు జరగనున్నాయి కాబట్టి ఆ 3 జిల్లాల ప్రజలకు కనుక కానుంది. ఇంద్రజ. రైట్ యోగానంద్, ఈసారి పాల్గొంటున్న జట్ల గురించి కొంచెం వివరించగలరా? మొత్తం చూసుకుంటే ఈ జట్లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవాళ తుంగభద్ర వారియర్స్ వర్సెస్ విజయవాడ సన్ రైజర్స్, మరియు రేపు కాకినాడ కింగ్స్ వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ. జూన్ 18న అయితే అంటే రేపు 6:30 అమరావతి రాయల్స్ వర్సెస్ సింహాద్రి వైజాగ్. అదేవిధంగా జూన్ 19న భీమవరం బుల్స్ వర్సెస్ విజయవాడ సన్ రైజర్స్. జూన్ 19న ఈవినింగ్ వైజాగ్ లయన్స్ వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ. జూన్ 20న మొదటి మ్యాచ్ తుంగభద్ర వారియర్స్ వర్సెస్ భీమవరం బుల్స్. జూన్ 20 సాయంత్రం అమరావతి రాయల్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్. జూన్ 21 రాయల్స్ ఆఫ్ రాయలసీమ వర్సెస్ తుంగభద్ర వారియర్స్. జూన్ 21 సాయంత్రం విజయవాడ సన్ రైజర్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్ మధ్య జరగనుంది. దర్జా. రైట్ యోగానంద్, ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్లో నిర్వహించడం వల్ల ఆటగాళ్లకు ప్రేక్షకులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఖచ్చితంగా ఫ్లడ్ లైట్స్ వెలుగు అనేది ఖచ్చితంగా మనకి ఐపీఎల్ లో చూస్తూ ఉంటాం. మనము అనేక మ్యాచ్లన్నీ కూడా ఫ్లడ్ లైట్స్ వెలుగులో చూస్తూ ఉంటాం. సాయంత్రం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా వచ్చి మ్యాచ్ వీక్షించవచ్చు. ప్రేక్షకులు కూడా ఈవినింగ్ అన్ని పనులు అయిపోయి ఉంటాయి కాబట్టి తమ పనులు ముగించుకొని ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ కోసము అయితే ఈ ఫ్లడ్ లైట్స్ వెలుగుల్లో మ్యాచ్ చూడడం కూడా ప్రముఖ క్రికెటర్లంతా కూడా వస్తారు కాబట్టి వారందరినీ చూసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నుంచి కూడా మనం ఫ్రీగా వీక్షించవచ్చు ఉంది. యోగానంద్, మ్యాచ్లకు ఎంతమంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు? సుమారుగా ఇవాళ మొదటి మ్యాచ్ కావడంతో భారీ ఎత్తున స్టేడియం ఫుల్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్రీ ఎంట్రీ కావడం అది కూడా ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో పెద్ద ఎత్తున మ్యాచ్ చూసేందుకు కూడా విమానాలు రానున్నారు. ఈ స్పాన్సర్లు కూడా పెద్ద ఎత్తున పెద్ద స్పాన్సర్లే ఉండడంతో వారందరూ కూడా ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తహతహలాడుతారో తెలుస్తోంది. ఇంద్రజ. రైట్, కడపలో ఇలాంటి పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం ప్రాంతీయ క్రీడా అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది? ఖచ్చితంగా అనంతపురం కానీ కడపలో 2 పెద్దగా స్టేడియాలు ఉన్నాయి. ఇది వరకు అనంతపురంలో దులీప్ ట్రోఫీ జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఇవాళ కూడా ఏపీఎల్ కావడంతో T20 కావడంతో మరింత ఎక్కువ మంది హాజరై తమ ప్రత్యక్ష క్రీడాకారులను చూసి వారు ఏ విధంగా ఆడతారు ఈ తద్వారా మేము కూడా ఆ మెలకువలు చిన్నపిల్లలు కూడా చూసి ఆ మెలకువలు నేర్చుకోవచ్చు. అంటే స్టేడియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కడప వాసులకు కలిగి ఇట్లాంటి చిన్న పట్టణాల్లో కూడా ఈ క్రికెట్ విస్తరించడంతో రేపొద్దున మంచి ఆటగాళ్లకు కూడా మార్చే అవకాశం ఉందంటూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.